ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అత్యున్నతమైన నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబం అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు దయచేస్తాడు. దేవుని యొక్క నామమునకే స్తుతి కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయితే చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, ఇదిగో ఈరోజు కీర్తన గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుంచి 166వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇంతకంటే ముందు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతోటి మనము మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణ నుంచి మీ నామంలోకి లక్షల స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభువా, గత రాత్రంతయు మంచి నిద్రయు దయచేసి ఉదయకాలంలో మంచి మేలుకొలుపును దయచేసి సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి ఆయుష్ను పొడిగించిన దేవ, మీకు దేవా మీకు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you Lord. Thank you to everyone. Today we are discussing about Psalms chapter 119 and 166 verse. కీర్తన గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుంచి 166వ వచనం. ఇంతకంటే ముందు నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం, నా ఆత్మీయ తల్లిదండ్రులు రెవరెండ్ రత్న విజయ్ కుమార్ గారయ్య గారు, శారదమ్మ గారు, చూసుకున్నట్లయితే ఈరోజు కీర్తనలు 119, 166. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క కీర్తనకారుడు, భక్తుడు, ఆ యొక్క రచయిత ఈరోజు ఏమంటున్నాడు అని అంటే, దేవా నా తండ్రి యేసయ్య, నీ రక్షణ కొరకు మీరిచ్చే ఏదైతే రక్షణ ఉందో ఆ యొక్క రక్షణ కోసము నేను కనిపెట్టుచున్నాను అంటే ఆశతోటి ఎదురు చూస్తున్నాను. నా దేవుడు రక్షణ ఇస్తాడు, నా ప్రభు ఈరోజు నాకు ప్రొటెక్షన్ దయచేస్తాడని ఒక ఆశతోటి, నిరీక్షణతోటి ఆయన వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. అయితే నీ ఆజ్ఞలు అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తాను, అంటే ఆయనకు లోబడతాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచన, ఆ రచయిత ప్లేస్లో నువ్వు నేను మనం అప్లై చేసుకున్నట్లయితే ఉన్నట్టు అనుకుందాం. ఈరోజు నేను నీవు ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనం కనిపెడుతున్నామా అంటే ఎదురు చూస్తున్నామా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను అని అంటున్నాడు ఆయన. అంటే మనం నడుచుకుంటున్నామా? అంటే ఆయన ఆజ్ఞలకు శిరసావహిస్తాం, లోబడుతున్నామా అన్నట్టు ఈరోజు ప్రశ్న. హల్లెలూయా. లార్డ్, ఐ హోప్ ఫర్ యువర్ సాల్వేషన్ అంటున్నాడు. ఓ నా ప్రభువా, నా దేవా, నేను ఎదురు చూస్తున్నాను. హోప్ అని అంటే నీ రక్షణ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఆశతోటి, హోప్ ఆశతోటి. యువర్ సాల్వేషన్ అంటే నీ రక్షణ. అండ్ డూ యువర్ కమాండ్మెంట్స్, అండ్ మీ యొక్క నేను శిరసావహిస్తాను మీ యొక్క కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలను. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులు, అతడు అని అంటే ఎవరు? ఈయన, ఈ రచయిత, ఈ భక్తుడు అనుకున్నాం. ఈ భక్తుడు నిరాశతో లేక సోమరితనంతో ఎదురు చూడటం లేదు. అలాగే ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క భక్తుడు నిరాశతోటి లేక సోమరితనంతో అంటే ఎదురు చూడట్లేదు. ఎదురు చూస్తున్న సమయంలో దేవుని ఆజ్ఞలను లోబడడంలో చురుకుగా ఉన్నాడు అతడు. హల్లెలూయా. అయితే ఏదైతే ఎదురు చూసే ఆ సమయము దేవుని ఆజ్ఞలను లోబడుతున్నాడు చూసిన ఆ లోబడడంలో చురుకుగా అంటే యాక్టివ్గా ఆయన ఉన్నాడు అతను. ఈరోజు కూడా మనము అంటే కోల్పోయినట్టు బాధతోటి వాళ్ళలో కనబడాలని ఆ యొక్క బయట అన్నట్టు కాకుండా, లోకం పరంగా కాకుండా, నువ్వు దేవుని అందు పూర్తి మనస్సు విలీనం చేసి ఆయన మిన్నే
ఏకాగ్రత పెట్టి ఆయన ఆశతోటి ఎదురు చూసుకుంటాం, నిరాశ కాకుండా ఆశతోటి ఎదురు చూసుకుంటాం, ఆయన ఆజ్ఞలను లోబడుతున్నాము. ఒకవేళ మనం అట్టి లోబడే తత్వాన్ని దేవుడు అది మనకు దయచేయాలని మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు మరి భక్తుడేమో, లార్డ్ ఐ హోప్ ఫర్ యువర్ సాల్వేషన్ యెహోవా, నా యేసయ్యా నీ రక్షణ కోసం నేను ఆశతోటి ఎదురు చూస్తున్నాను. అండ్ డూ యువర్ కమాండ్మెంట్స్, అండ్ మరి నీ ఆజ్ఞల శిరస వస్తాను. ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని నేను నమ్ముచున్నాను ప్రభువా. మరి ఇదిగో మీరు మాకు రక్షణ దయచేస్తారని మేము నమ్ముచున్నాం అని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? అయితే దేవుడు ఈ ప్రార్థన ఆలకించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.